కొన్ని లేఖన భాగాలు చూసుకొని మనం సరి చేసుకొని యోగ్యమైన విధానంలో మనము బల్లో చేయవేద్దాము. అందుకు సహాయకారంగా 132 దావీదు కీర్తన. మన అక్కడ కూడా చక్కగా పాడుతున్నారు. పాటలు పాడుతుంటేనే వస్తాయి, రావాలంటే అసలు రావు. నాకు వచ్చనేం కాదు, తిప్పలు పాడాలి, అయినా తప్పులు పోతాయి. 132 కీర్తన. ఒకటి నుంచి 5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 1, 2, 3, 4, 5 కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి దావీదు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నివాస స్థలము నేను చూచే వరకు, నా వాస స్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కళ్ళకు నిద్ర రానియను, నా కనురెప్పల కునికిపాటు రానియను. ప్రార్థన చేసుకుందాము. మహాప్రేమగల తండ్రి, దయగల గొప్ప దేవ, మీ దయగల నామను బట్టి వందనాలు. అయ్యా మహాగణుడు, మహోన్నతుడు తండ్రి, పరిశుద్ధమైన దేవుడు, నాయన మీరు ఇచ్చిన రక్షణ ఎంతో గొప్పది. దాని దానముగా మీ కృపలో నాకు అనుగ్రహించినారు. అటు కృపాదానమైనటువంటి రక్షణ చేత పట్టుకొని ఇక సంఘంలో నాయన ఇంతవరకు అనేకులు ఆరాధించినారు, మిమ్మల్ని నమ్ముకున్నారు. ఆయన భక్తులే శ్రేష్ఠులు తండ్రి ప్రభా. అందుని బట్టి కృతజ్ఞత కలిగి మీ పార్లమెంట్ సాగిలు పడిన ప్రతి వారిని బట్టి వందనాలు. మౌనంగాను హృదయంలో ఆరాధించిన వారిని బట్టి వందనాలు. ఎవరన్నా అవి నా పాత్ర నన్ను జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చేసే విధంగా సంఘంలో మీ ప్రజల మీద నన్ను వాడుకున్నాను. కృతజ్ఞత జీవితానికి ఉపయోగించండి. ఎంత మాత్రం యోగ్యుడని కాదు తండ్రి ప్రభా, ఎంతో అమూల్యమైన సంఘము నాయన. ప్రజలు మీ వారు, సంఘం మీది కేవలం తండ్రి నా నిమిత్త మాత్రను ఏ విషయంలో అర్హత లేని వాడిని ఆయన కృప తండ్రి అపరిమితంగా నా మీద విస్తరించండి ప్రభా. విధముగా మీ ప్రజల మీద మాట్లాడటానికి మీరు ఇష్టపడినారు. వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి ప్రభా, నాయన మీకు వెళ్ళలేని ఎంత చెల్లించిన ఒప్పుకుంటుందండి. మరొకసారి మీ పాదం చెంతకి నన్ను తగ్గించుకొని మీ నామని చూస్తూ సహాయకంగా ఉండమని తండ్రి ప్రభా, మీ పిల్లలతో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దావీదుకు బాధలు ఇక్కడ చూసినారా? యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనును. ఎందుకంటే దావీదు అవసరం. దావీదు ఎందుకు ఆ బాధలంటే, దావీదుని దేవుడు పరీక్షించేవాడు ఉంటున్నాడు. దావీదుకు కలిగిన బాధలు కదా. దావీదు ఎవరు? దావీదు అసలు చెప్పండి. దావీదు దేవునికి ఏమవుతాడు? దావీదు దేవునికి ఏమవుతాడు? ఇష్టానుసారుడు ఆయన కదా. అంత ఇష్టానుసారునికి ఎందుకు బాధలు చెప్పండి? యెహోవా దావీదు కలిగిన బాధలన్నింటి లాంటి పక్షాన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దావీదు దేవునికి అవసరం. దావీదు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, దావీదు లాంటి వారు అవసరం దేవునికి. క్రైస్తవుడు అయి ఉండి లోకంలో ప్రియులారా, మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేదంటే మనము వ్యర్థమే లోకంలో. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి మన బాధలో, మన సంతోషంలో. ఎందుకంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు కదా. లోకంలో ఏర్పాటు చేసుకున్న మనల పక్షాన దేవుడు ఎలాగున్నాడంట? సమీపంగా ఉన్నాడు, మన మధ్య ఉన్నాడుగో, సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని మనము ఈ దినం చాలామంది రాలేదు దేవుని సంఘమును. అందుకనే దేవునికి ఎందుకు ఇష్టం దావీదంటే, అతని ఉద్దేశాలు నెరవేర్చేవాడు. అపోస్తలుల కార్యంలో దావీదు నా ఇష్టానుసారైన మనుషుడు. అతను ఏం చేస్తాడంట? దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు. చదవనామంట అపోస్తలుల కార్యములు 13:22. తర్వాత అతన్ని తొలగించి, ఎవరిని తొలగించినాడు? జ్ఞాపకం చేసుకోలేదు సౌలుని.
తొలగించినాడు, ఏర్పాటు చేసుకున్నాడే, అభిషేకింపడినవాడే. ఎవరు? సౌలు. సౌలుకు బాధ కలిగినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సౌలు లాంటి వారమే మనము. మందిరాన్ని ఎగ్గొడితే సౌలు లాంటి వాళ్ళమే. మందిరానికి ఉపయోగపడితే, దేవునికి ఉపయోగపడకపోతే ప్రియులారా, మనము సౌలు కంటే ఇంకా హీన స్థితిలో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన మన బాధలంట్లో అంతే యశలు అంటాడు, ఆయన వారి యావత్ బాధలో ఉన్నాడు. ఎందుకు? ఒట్టిగానేనా ప్రియులారా? చెప్పండి. ఇంత స్వాతంత్రం దేవుడు ఇచ్చినాడు, ఎన్నో రవాణా సౌకర్యాలు. ఒకప్పుడు గుడికి రావాలంటే మాకు సైకిళ్ళు కూడా లేవు, తెలుసా? ప్రారంభంలో ఇరుకైన స్థలము. దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రిలో కొంతమంది సోదరులు ఎక్కడి నుంచో వస్తున్నారు, దూరం నుంచి. ఎందుకంటే దేవుని ఔన్నత్యము ఎరిగిన వారు ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి. శ్రమలు కలిగినప్పుడు వాటిని తట్టుకోవాలి కదా. నువ్వు సువర్ణంగా కావాలంటే, నువ్వు దేవునికి ఉపయోగపడాలంటే, దేవుని పరీక్షలో నెగ్గాలంటే ఎవరికంత కష్టాలు లేవు. దావీదుకున్న బాధలు ప్రియులారా, ఎంత బాధలు తెలుసా? దావీదు ఎంతో పౌరుషం కలిగినవాడు, ఎంతో బలవంతుడు, ఎంతో సౌందర్యవంతుడు తెలుసా? ఏమైనా బైబిల్ స్టైల్ అన్న చెప్తాడు, మోషే ఎలాంటాడు? దివ్య సుందరుడు మోషే. 2-3 చోట్ల రాసిపెట్టి, మోషే సౌందర్యం, మోషే సుందరుడు అంటూ చూసి దాచిపెట్టినారు. వారి భౌతికంగా కాదు, వారి హృదయంలో కూడా సౌందర్యం కలిగిన వారు. ఎందుకు వారిని జ్ఞాపకం చేస్తున్నారంటే దేవుడు, వారు ఆత్మ, వారి హృదయం అంతా కూడా కళంకం లేకుండా దేవుని కొరకు. అందుకని అంటాడు మోషే అంత సౌందర్యము. మోషే అంటాడు నా ఇల్లంతటిలో, సంఖ్యాకాండంలో ఉంది చూడండి, మోషే నా ఇల్లంతటిలో 12:7 సంఖ్యాకాండం. మోషే నా ఇల్లంతటిలో చదవండి. ఎందుకు చదవాలంటే, ఎవరు? మోషే. అంత సౌందర్యము. సౌలు కూడా లేదా సౌందర్యము? సౌలు ఎంత? కీషు అనే భాగ్యవంతుని కుమారుడు, బెన్యామీనుడు. ఎంత సౌందర్యము! చదవండి, సౌందర్యం ఎంత ఉందో సౌలుకి. 1 సమూయేలు 9వ అధ్యాయం చూడండి, 2వ వచనం. అతనికి, ఎవరికి? కీషుకు సౌలు అనే కుమారుడు నేను, అతడు బహు సౌందర్యం. అతని పేరేంది? సౌలు. మోషే అందగాడు, దివ్య సుందరుడు. సౌలు కూడా సౌందర్యం కలిగినోడే. సౌలుకు బాధ వస్తే ఏం చేసిండు దేవుడు? సౌలుకు బాధ వచ్చినప్పుడు ఏం చేసిండు? వినలే. దేవుడు వినలే. బాహ్యంగా సౌలు అందంగా ఉన్నాడు, రాజుగున్నాడు. కానీ బాధ వచ్చినప్పుడు, ఎందుకంటే సౌలు జీవితము తిరస్కారంతో కూడినటువంటి జీవితము, దేవునికి ఉపయోగపడలే. అంత గొప్ప సమూయేలు ద్వారా అభిషేకింపబడి అంత గొప్ప రాజ్యానికి రాజుగా చేస్తే కృతజ్ఞత లేని జీవితం జీవించినాడు. ప్రియులారా, ఈ లోకంలో మన మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మనల్ని కూడా రక్షించుకున్నాడు సౌలులాగా. మనం అందంగా ఉన్నా వాళ్ళంత అందగానం కాదు. మనం ఒక రకంగా చెప్పాలంటే మన అందం ఎంత వ్యర్థమైనటువంటిది. ఆ దినంలో బైబిల్లో దేవుడు రాసిపెట్టినంటే వారు ఎంతో సౌందర్యంతో కూడినవారు కదా. దావీదు ఎలాగున్నాడంట? దావీదుకి ఏం అందం లేదా? దావీదు ఎలాగున్నాడు? ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, బహురూపసి ఉన్నాడు కదా. చూచుటకు సుందరమైన వాడు. ఏం చేస్తున్నాడు? తండ్రి ఏం పని చేపిస్తున్నాడు? గొర్రెల కాపరి. అన్నదమ్ములు గాడిదలు ఉన్నారు, ఇంత ఎత్తున్నారు, ఇంత ఆజానుభావులు, కానీ దేవునికి ఉపయోగపడేటోళ్ళు కాదు. ఎందుకు? వ్యర్థమైన జీవితాలు. వాళ్ళు కాలయాపన చేసేవారు. యెషయా కుమారుల్లో ఎవరున్నాడు ఇంకా అంటే అభిషేకించడానికి ఎవరున్నారు? కడసారి వాడు ఒక్కడున్నాడు.
వాడు ఎలాంటోడు దావీదు. చదవండి, దావీదు ఎంత సౌందర్యమో. సమూయేలే, సమూయేలు 14:25. సమూయేలు గ్రంథము 1 సమూయేలు 16:12 చదవండి. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును. చూసినారా, చూసుటకు సుందరమైన వాడు. దేవుడు ఏర్పాటు చేసుకోవాలంటే యోసేపు విషయం కూడా అంటాడు. యోసేపుని ఏమంటాడు? యోసేపు కూడా బహు సౌందర్యం కలిగిన వాడు. అలాంటి వారు కావాలి దేవునికి. బాహ్యంగా అంతరంగంలో సౌందర్యం కోరినాడు దేవుడు. హృదయ అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు మన దేవుడు. కాబట్టి అలాంటి దావీదు, సౌలుకి సౌందర్యం ఉంది, దావీదుకుంది, మోషేకుంది, ఇంకెవరికి ఉంది? అబ్షాలోము కూడా ఉంది కదా. అబ్షాలోము అంత అందం ఎవరికి లేదంట. దీనికన్నా ఉపయోగపడిన తండ్రికే తిరస్కారం. దావీదుకి ఎందుకు జ్ఞాపకం చేసుకున్నా అంటే అబ్షాలోము అనే ఒక కుమారుడు ఉన్నాడు. చదవండి, ఎంతమ్మా? 2 సమూయేలు 14:25. ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోమంత సౌందర్యవంతుడు ఒక్కడు కూడా లేడు. ప్రియులారా, దావీదు సౌందర్యం కలిగినోడే, మోషే సౌందర్యం కలిగినోడే, నమ్మకస్తుడు. దావీదు ఇష్టానుసారుడు. సౌలు కేవలము అందగాడు. ఇంకెవరు? యోసేపు కూడా అందగాడు, దేవునికి ఉపయోగపడినాడు. ఇంకెవరు? అబ్షాలోము గురించి చెప్పుకుంటున్నా. అబ్షాలోము ఎంత? వాళ్ళలాంటి ఇశ్రాయేల్లో అతని లాంటి సౌందర్యం కూడా లేదంట. కానీ ఏమైనా ఉపయోగపడ్డా రాజ్యానికి కానీ తండ్రికి కానీ? తండ్రికి అపకీర్తి తెచ్చినాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని మధ్యాహ్న కాల సమయంలో మనల్ని కూడా రక్షించుకున్నాడు. దేవుని కుమారులుగా ఆయన సౌందర్యంలోకి మనం పిలిచినాడు. ఆయన సౌందర్యం మనకిచ్చినాడు. మన సౌందర్యం ఆయన చూడలా, ఆయన సౌందర్యం మనకి ఇచ్చినాడు. అయితే మనం ఆయన తగ్గట్టు జీవిస్తే మనకు బాధ వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకని 132:1 అంటాడు, దావీదు కలిగిన బాధలన్నింటిలో ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన పక్షాన ఉన్నాడా? మన పక్షంలో దేవుడు. ప్రియులారా, ఉంటే సంతోషం, లేకపోతే గడిచిన కాలము ఎంతో ఎక్కువ, ఇంకా ముందున్న కాలం మనకు చాలా తక్కువ. కాబట్టి ఈ సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఈ సార్వత్రిక సంఘ వాగ్దానం కూడా ప్రియులారా అనేక సంవత్సరాల తర్వాత ఎంతో దైవికంగా తీసినారు. దావీదు సమస్తమును సంపద, అదే 1 సమూయేలు 30:18 ఏమంటున్నాడు? సమస్తమును రక్షించుకున్నాడు, సంపాదించుకున్నాడు. అంటే దేవుడు ఆయన పక్షంలో ఉన్నాడు, దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, కాబట్టి సంపాదించుకోగలిగిండు. ఈ పాడిన పాట కూడా అదే. రాకుండా ఎందుకు పాడినామంటే దావీదు తిరిగి సంపాదించుకున్నాడు. దావీదుకు తిరిగి సంపాదించి పెట్టినాడు దేవుడు. ఆ వచనంలో మీరు గమనించలేదో, లాస్ట్కి ఏం రాసినాడంటే దావీదుకు తిరిగి సంపాదించింది అని ఉంటుంది. ఏ పాటలో అది? ఇంకో పాటలో, ఈ పాటలో ఉంది. మొదటి పాట, 2 పాటలు పంపినాను గ్రూప్లో. యెరూషలేమును మరలా కట్టితివి, దావీదుకు తిరిగి సంపాదించింది. దావీదుకి ఎవరు సంపాదించి పెట్టినట? దేవుడు సంపాదించి పెట్టండి. కాబట్టి మనం ఆయన కార్యములు, మనము ఆయన మీద మన సమస్తము దేవుని మీద మనం కేంద్రీకరించాలి. మన మనసునంతా కూడా. దావీదు హృదయంలో ఎవరున్నారు? ఆయన అంతా కూడా అణువణువు దావీదులో ఎవరున్నారు? ఎందుకంత ఇష్టానుసారం అంటే దావీదు అణువణువు అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు దేవుని తలంపులే. ఆ విధమైన వారు కావాలి. అబ్షాలోము అంత సౌందర్యం ఉన్నా ఎంత పనికిమాలినోడు ఇంకోడు లేడు. తండ్రి భార్యలతో విచారం చేసినాడు. అలాంటి వాడు చనిపోతే ప్రలాపించినాడు దావీదు, అబ్షాలోమా నా కుమారుడా. పక్షపాతం లేనివాడు దావీదు. అబ్షాలోము పాపం చేసినాడు, తండ్రి రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు. మనం కూడా అబ్షాలోము లాంటి వారం కావచ్చు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బలలో సమీపించే నీవు నేను, చేయవేసే నీవు నేను, మన సౌందర్యం, అంతరంగ సౌందర్యము ఏ విధంగా ఉంది? మన బాధల్లో
దేవుడు మనకి ఈ లోకానికి వచ్చిన ఉద్దేశమే వారి యావత్ బాధలైన బాధను తిన్నాడు, మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికి. జ్ఞాపకం చేసుకునే లిస్టులో ఉండాలి మనం. దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు, అదే వాగ్దానం. తర్వాత సంఘవాదాల్లో రెండవది మెయిన్ వాగ్దానం ఏంది? చదవండి 1 సమూయేలు 30:19 అందరం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 30 అధ్యాయము 18-19 కలిసి చదువుకుందాం. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు స్వయమేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించినాడు. ఎందుకంటే దేవుడు ఆయన పక్షంలో ఉన్నాడు కాబట్టి. మొదటి వచనాల్లో ఈ అధ్యాయం చదువుకోండి, ఎంత దేవుడు మేలు చేసినాడో. దావీదు పడిపోయిన వాడుకుంటున్నాడు. తిరిగి 1 సమూయేలు గ్రంథం అంతా కూడా సమూయేలుని సౌలు నుంచి మొదలుకొని దావీదు చరిత్ర అంతా కూడా ఇదంతా ఇంత బాధలు ఎందుకు వచ్చినాయి అని నా యొక్క పరిజ్ఞానం ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొలది ఏం నాకు అర్థమవుతుందంటే, ముందు దావీదు ఎలాంటి పరిస్థితుల్లో బాధలు వచ్చినాయి, అప్పుడు ఇంకా రాజు చేయబడలే. దావీదు అప్పుడు రాజు అయినాడా? కాలే. అభిషేకింపబడినవాడు, ఫిలిస్తీన్ని చంపినాడు, ఇశ్రాయేలుకు విజయం చేకూర్చినాడు. అలాంటి దావీదు కొనియాడబడుతున్నాడు ఇశ్రాయేలుతో. ఏమంటున్నాడు? దావీదుకు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఇలాగన్నప్పుడు సౌలు హృదయంలో, సౌలు అందంగా ఉన్నాడు కానీ చూడండి, సౌలు హృదయం కళంకమైంది కదా. కుళ్ళు, వ్యసనము, అసూయ, ఇవన్నీ పరిశుద్ధుల్లో ఉండకూడదు. ఇవి ఉంటే దేవుడు జ్ఞాపకం చేసుకోడు. సౌలు లాంటి వారికి ఉన్న జ్ఞాపకం చేసుకోండి. దావీదు అభిషేకింపబడినవాడు. దావీదు అసలు ఆ ఫిలిస్తీయుడు వాటిలో విర్రవీగుతున్నాడు. అలాంటి వాడిని సంహారం చేసిన ఏమంటున్నాడు అక్కడ? సున్నతిలే నీ ఫిలిస్తీయుడు ఎంత? అందరూ దాక్కున్నారు ఇంట్లో కదా. అందరూ ఆడి దగ్గరికి పోవాలంటేనే భయం. అలాంటి వాడు ఇశ్రాయేలుకు విజయం చేకూర్చినాడు. అలాంటి దావీదును ప్రజలు కదా, మంచి పని చేస్తే ఎవడైనా పొగుడతాడు కదా, పొగడా కదా. మంచిగా చదువుకున్నా, మంచి ఉద్యోగంలో ఉన్నా, చెడ్డ పని చేసినా పొగుడతారు. చెప్పండి, మంచి పని చేసినా పొగుడతారు కదా. అందుకని మనం ఉంటే ఎట్లుండాలంట? ఎట్లుండాలి? చల్లగా ఉండాలి, బచ్చోళ్ళ కన్నా ఉండాలి, లేకుంటే చెడ్డోళ్ళ కన్నా ఉండాలి. అటు ఇటు ఉంటే చూసినావా? అటు ఇటు అంటే ఏంది? అందుకని ప్రకటన గ్రంథం అంటాడు, నువ్వు చల్లగానే నుండు, వెచ్చగానే ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే నిన్ను ఏమంటాడంట? తీసుకెళ్ళి ఛాయ్ తాపిస్తాడా? ఏం చెప్తాడు? పువ్వు అని వస్తాడంట. నేను నీ మీద ఏంటంటే నిన్ను ఉమ్మివేయ. ఎంత అసహ్యమైన మాట. మనం చదువుకుంటున్నాం కానీ దేవుడు ఉమ్మి వేస్తానంటే ఎంత కోపం దేవునికి తెలుసా? ఉంటే మంచిగా నుండు. చెడు పక్షాన ఉండు, నరకానికి పోతావు. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? అటు ఇటు ఉంటే ఏం చేయాలి? అటు ఇటు ఉంటే వాడిని పెండ మీద ఇటు తిప్పాలి. దోశ పెండ మీద కాలిపోతే ఏం చేస్తారు? నరకంలో పడితే కొంచెం వల్ల ఒకడు అడ్డాడు. నరకంలో ఫ్యాన్ ఉంటుందా? ఉంటుందా? నరకంలో ఫ్యాన్ ఉంటుందా? కరెంట్ ఉంటుందా? తీసుకొని పోవాలి. అందుకనే నేను పోయేటప్పుడు రీఛార్జ్ ఫ్యాన్ పెట్టుకుంటా. నరకం అగ్ని ఆరదు. అందుకనే అటన్ను ఉండాలి, ఇటన్ను ఉండాలి. ఏదైనా విషయం తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంగతి దాచించుట. ఇప్పుడు ఏదైనా విషయం మనకు తెలిసింది అనుకో, బడబడబడ ఇంక కథం, ఇంకా కడుపులో ఆటం బాంబు ఎట్లా బయటపడాలి తెలుసా? మర్చిపోవాలి. కొన్ని చెప్తే కొందరు నష్టమైందంటే దాన్ని మర్చిపోవాలి ప్రియులారా. ఒక శత్రువు విషయం కూడా మనకేమైనా వాడి గురించి తెలిస్తే ఏం చేయాలి? మనం చెప్పకూడదు. వానికి నష్టం కలిగేది ఉంటే మనం చెప్పకూడదు. అది క్రైస్తవుకు ఉండాల్సిన ఫస్ట్
లక్షణం. అందుకని చల్లగానే ఉండాలి, ఇటాన్ని ఉండాలి. దావీదు పక్షమున సౌలు ఏం చేస్తున్నాడు? ఇట్నే ఉన్నాడు, నులివెచ్చగా ఉన్నాడు. అసూయ, ద్వేషము దావీదు మీద మెచ్చుకోవాలి. అలాంటోడు తిరిగి తరం పడుతున్నాడు. సౌలు చంప చూసినాడు, ఊరికి వదిలిపెడుతున్నాడు. సరేనా, పెట్టే కాడ పెట్టకు, కుమార్తెని ఇస్తా అన్నాడు. వాడిని చంపితే గొల్లియాతుని ఏమి ఇవ్వకుండా రిక్తాస్తాలతోనే అడవులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అయినా వదిలిపెడతలేడు. అంత ద్వేషం ఎందుకు? దావీదు అని చేసినాడా? దావీదు సౌలుని చంపడానికి అవకాశం వచ్చినా కూడా సౌలును ఏం చేయలే. ఒక వస్త్రం చెంగు వచ్చినందుకు గుర్తు. తిరిగి 29 కదా, 29, 28 ఉంటుంది. ఏమంటాడు? సౌలా, చూడండి, ఇదే సమూయేలు దావీదును బాగా మెచ్చుకుంటాడు. దావీదా నా కుమారుడు అంటాడు. 28 అనుకుంటా. ఎక్కడ? 24:10. ఆ గుహలో చదవండి. ఏం చెప్పినాడు దావీదు? సౌలుతో అంటున్నాడు, నువ్వు నా చేతిలో దొరికిన అభిషేకింపడినవాడు అని నిన్నేం చేయలేదు అంటున్నాడు. దావీదు సౌలుతో అంటున్నాడు, తండ్రి నేను నిన్ను ఏం చేయలేను, నా చేతికి వచ్చినావు, నువ్వు నన్ను చంపచూస్తున్నావు కానీ నేను నిన్ను ఏం చేయట్లా. ఎందుకంటే నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషుడు కాబట్టి, ఒక రాజు కాబట్టి నేను ఏం చేయలేదు. అప్పుడు దావీదు ఏమన్నాడు చెప్పండి? సౌలు, దావీదా నాయనా ఏడ్చి దావీదుతో ఇట్లా, నేను సౌలు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా, నన్ను చంపక ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నాయడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తూ కనుక నీవు నాకంతే నీతిపడు అని అక్కడ మెచ్చుకున్నాడు. వెళ్ళిపోయినాడు. తిరిగి వెంటనే మళ్ళా మనసు మార్చుకున్నాడు. స్థిరమైన బుద్ధి లేదు. అలా అన్నాడు. నీ బాంఛన్ వదిలిపెట్టిన కృతజ్ఞతగా మాట్లాడినాడు, కానీ హృదయంలో మార్పు లేదు. అంతవరకే చంచలత్వము. ఈనాడు క్రైస్తవ లోకం కూడా ఇదే. ఎక్కడ మాట అక్కడ, ఎక్కడ పాట అక్కడ. అందుకనే దేవుడు జ్ఞాపకం చేసుకోడు. నీతి ఉండాలి. నీతి ఏం చేస్తుంట? మరణం నుంచి తప్పిస్తుంది, మంచి మార్గం చూపెడుతుంది. సిలువ మీద దొంగ అంటాడు, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వాడేదో తెలియక మాట్లాడుతున్నాడు. వాడు ఏమంటున్నాడు? నిజంగా నువ్వు దేవుడు అయితే ఏమంటాడు లూకాసు వార్తలో? నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు. చూసినారా ఎంత అవిధేయత ప్రియులారా? వాడికి దేవుడు అంటే తెలుసు వాడికి కూడా. ఇంకో దొంగ ఏమంటున్నాడు? తండ్రి నీ రాజ్యంలోకి వచ్చిన నన్ను, రాజ్యంతో నువ్వు వస్తావని తెలుసు, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు ఆ దొంగను జ్ఞాపకం చేసుకున్నాడు. సంసోను అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, యెహోవా ఈ దినమున నన్ను జ్ఞాపకం చేసుకో. సంసోను పాపం చేసినాడు, గొప్ప పాపం చేసినాడు, నాజీరు చేయబడినవాడు. సంసోను జ్ఞాపకం చేసి, ఎందుకంటే శత్రువుల పక్షాన, ఫిలిస్తీన్ల పక్షాన అతడు పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే వారు అవిధేయులు కాబట్టి సంసోను జ్ఞాపకం చేసుకున్నాడు. మనం అవిధేయతుంటే మనల్ని కూడా దేవుడు శిక్షించడానికి రెడీగా ఉన్నాడు. ఇంకెవరిని జ్ఞాపకం చేసి? హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు కదా. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. సమయల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆమె పరిస్థితి ఏంది? గొడ్రాలుగా ఉంది, పిల్లలు లేరు, అవమానంతో ఉంది. అవమానం అనే బాధ అన్న భరిస్తుంది. అన్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఇక్కడ చూస్తే దావీదు బాధలు, వాటిలోని దేవుడు వినిపిస్తున్నాడు. దావీదు ఎలాంటి బాధ అంట చూడండి. 30వ అధ్యాయంలో ఒక 2 తలంపులు చెప్పి నేను ముగిస్తాను.
4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. ముందు వచనంలో దావీదు అతని జల్లును 3వ దినమందు సిగ్లగునకు వచ్చిరి. మొదటి వచనము. 2వది, అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉంటయు తమ భార్యలను కుమార్తెలను చెరలోని కొనిపోబడి ఉంట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత. చూసినారు, ఇక శక్తి లేదు. ఇట్లా వచ్చి బయటికి వెళ్ళి వచ్చేసరికి సిగ్లక్లో ఉన్నాడు. అమాలేకుల రాజు దావీదుకు సిగ్లక్ని ఇచ్చినాడు ఉంటానికి. దావీదు సౌలు జరుగుతుంటాను, సౌలు బాధకే ఎక్కడ సేఫ్టీ అయితే అక్కడ పోయింది. చివరికి ఒక అన్య రాజు కూడా ఆశ్రయించినాడు. దావీదు సిగ్లక్లు ఉంటే ఏమై జరిగిందంటే అక్కడ నష్టం జరిగింది. ఎంత నష్టం అంటే మొత్తం భార్య పిల్లలందరినీ వాడు ఏం చేసిండు, అమాలేకీలు చెరపట్టుకొని పోయారు. వచ్చేతలకి ఏమి లేదు. దావీదు ఎట్లా ఏడ్చినంటే బిగ్గరగా, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంత ఏడ్చినారు. తర్వాత 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరూ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొని చుండి. చూసినారా, దావీదుని ఎవరు ఒకప్పుడు వీళ్ళకి బోలేని వాళ్ళు తీసుకుపోయినాడు. ఎవరంటే వీళ్ళు దిక్కులేని వాళ్ళు. దావీదున్న వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు, ఎలాంటి ఆశ్రయం లేని వారు. సౌలు దగ్గర నుంచి వచ్చినప్పుడు కొంతమంది వచ్చిన 500-600 మంది వచ్చారు, 600 మంది. దావీదుకి దాని కారకుడు ఎవరైనా దావీదుని టార్గెట్ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు, దావీదుని శక్తి లేదు, కృంగిపోయినాడు, కృషించిపోయినాడు, భార్యలు లేరు, పిల్లలు లేరు, శత్రువులు తీసుకొని పోయారు, ఏం చేస్తారో తెలియదు. దావీదు చరిత్ర శత్రువులు చేస్తే ముగింపయ్యేది. ఈరోజు వాగ్దానాలు ఉండేటోడు కాదు దావీదు. 30 అధ్యాయానికి దావీదు చాప్టర్ క్లోజ్ అయిపోయేది. కానీ దేవుని ఉద్దేశము అంత కృంగిపోయినాడు దావీదు. అందుకని మన పాట కూడా ఉంది, కృంగిన వేళలైనా కృంగిన భక్తులారా. మన నూతన సంవత్సరం పాటలో కూడా ఉంది. తర్వాత ఈ పాట కూడా ఉంది, నీ కృంగిన వేళలో. నేను సౌదరులు కూడా పాడాడు, నేను సోలిపోవు వేళలో సాహించలేని వేదనలో నా నే కృంగిన వేళలో నేను సోలిపోవు వేళలో సాహించలేని వేదనలో నా కన్నీరు రోగ స్థితిలో వైద్యుడు శోకములో దాచుడు జీవిత ఎండవానలలో జీవిత ఎండవానలలో అంతగా ఇంతవరకు ఇంతవరకు కాపాడు
నా యేసు ఎంత మంచి ప్రభు, నా మదిలో నిలచియుండెను. దావీదు ఏమంటాడు? నా యేసు ఎంత మంచి ప్రభు. దావీదు మదిలో నిలిచిపోయినాడు. పిల్లరా ఉన్నాడు, మన మదిలో ఉన్నాడా? దావీదు దుఃఖము, దావీదుతో ఉన్నవారు ఏం చేస్తున్నారు? ఆయన్ని రాళ్ళు చంపాలని. అంత పెద్ద వీరుడు దావీదు ఎంత తగ్గించుకున్నాడు. వాళ్ళ మీద తిరగబడతలేదు, శత్రువుల మీద తిరగబడతాడు. దేవుడికి అవిధేయులైన వారి మీదనే ఆయన యుద్ధం చేసినాడు. కానీ దావీదు జీవితము ఎంతో దేవునికి సాదృశ్యం కనపడుతుంది. కృంగిపోయి ఉన్నాడు, తనతో ఉన్నారు చంపాలని చూస్తున్నారు. ఎలాంటి విషమ పరిస్థితి, సర్వం కోల్పోయినాడు. దావీదు గారు ఎంటీ హ్యాండ్స్, ఏం లేవు. అదే దేవుడు ఉన్నాడు. ప్రియులారా, ఆ దేశంలో ఉన్నా కూడా మన పితరులు కూడా అబ్రహాం, ఇసాకు వాళ్ళు బైబిల్ స్టడీలో కూడా ఆ దేశంలో ఉండి వారు ఆశీర్వదింపడుతూ వచ్చినారు. ఇసాకు జీవితంలో ఫలించినాడు. దేవుడి ప్రణాళికలో ఉంటే దేవుడు మర్చిపోడు. అయితే ఆయన మది మన మీద ఉండాలి. ఎప్పుడు మన మది నిండా ఆయన ఉండాలి, మన హృదయం నిండా ఉండాలి, మనలో దేవుడు ఉండాలి. అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు బాధలు వస్తే. దేవుని మందిరానికి ఒకసారి వచ్చిపోతే కాదు. నిజంగా బాధలు ఏమంటాడు? క్రైస్తవుడే కాదు. బాధలు వచ్చినాను బాధపడవాకండి. నేను ఇంత నిజాయితీగా ఉన్నా నా దేవుని పక్షాన, ఇంత నేను పౌరుషం కలిగి ఉన్న అయినా నాకే బాధలు. అవును, మనకే బాధలు. అందుకనే సామెతల్లో చూడండి, సామెతలు 24 సామెతలు 10. శ్రమ దినమున నువ్వు కుంగిన వల్ల చాతగాని వాళ్ళు అయిపోతాం. శ్రమ దినం వస్తే కుంగిపోకూడదు. ఎవరు కృంగిపోతారంటే దేవుని గురించి ఆలోచన లేనాడు కుంగిపోతాడు. దేవుడు హృదయంలో లేకపోతే కుంగిపోతాడు. అందుకని యేసు మనతో ఉండగా ధైర్యంతో సాగుదాం అంటాడు. ఎందుకు అట్లే ఉన్నాం? ఎందుకు అది అభివృద్ధి లేదు ఆత్మీయంగా, శరీరకంగా అంటే దేవుని మీద ఆధారపడతలే. ఏదో నా డ్యూటీ నేను చేసుకుంటా, మాస్టర్ పోతే ప్రాణం పోయినట్టు. దేవుని కొరకు మనం ధారాళంగా ఉండాలి. దేవుని పని ఉందా? మనం మొత్తము ఒక రాజు అయి ఉండి దావీదుకి ఇన్ని బాధలు చెప్పుకోవాలంటే గంటల తరబడి చెప్పాలి. ఇది అంత సమయం లేదు, మీరు వినడానికి కూడా సిద్ధం లేదు. చదువుకోండి 20-30 అసలు సమయం మొత్తం చదువుకోవాలి. బైబిల్ దేవుని జ్ఞానము. ఎందుకు మనకు జ్ఞానం లేదంటే ఏమి చదువుకోము, బైబిల్ చదువుకోము, దేవుని మీద ఆధారపడము. అధైర్యం ఎందుకు ఉంటుందంటే అంతే, ఏదో నమ్ముకున్నాం అంతే. కష్టం వస్తే దేవుని మీద మనము పిసుకు. ఇంత గొప్ప మనిషి ఇంకా రాజుగా చేయలేదు దావీదుని. రాజుగా కాలే, రాజుగా చేయటానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ కష్టాలు ఎందుకంటే ముందు కూడా శ్రమలు వస్తాయి. దావీదు జీవితంలో విజయాలు, శ్రమలు, ఓటములు అన్నీ ఉన్నాయి. అయితే దావీదు చివరి దశ ఎట్లుందంట? దావీదు తన పితరులతో కూడా ఏంటంటే దేవుని సంకల్పం చెప్పిన చనిపోయినాడు. దావీదు నిద్రించినాడు. సౌలు జీవితం ఎట్లుంది? సౌలు మరణం ఎట్లుంది? కుక్క సాగు చచ్చిపోయినాడు. అబ్షాలోం ఎట్లా చచ్చినాడు చెప్పండి? కుక్క సాగు కదా. వానికి ఇచ్చిన సౌందర్యం ప్రాణం తీసింది కదా. కంచరగాడి మీద వెళ్తున్నాడు, ఆ మస్తక వృక్షం కింద పట్టుకుంది. ఏం వృక్షం అది? అదేనా? చూసిర్రా? మనకి ఇంటికెళ్ళేవుగా పరాడు ఇరుక్కుంటాం అనుకుంటాం. మనకి ఇంటికెళ్ళా మనం ఇరుక్కోం కదా, ఇరుక్కుంటాం. తప్పు చేసి నువ్వు పారిపోతే ఆయనకి ఇంటికెళ్ళనే ఇరుక్కున్నాడు. నాకు ఇంటికెళ్ళేవు కానీ ఇరుక్కురంటే అసలు మన పాదాలే ఇరుక్కుంటాయి కదా. అబ్షాలోం నెత్తి పట్టుకుని అటు పెట్టిండు. గాడిద మీద పోతుంటే అబ్షాలోము ఇట్లా పోతున్నాడు, టక్ చిక్ ఇంక బతికినారనుకున్నాడు. ఏమైంది? ఆ చెట్టు కత్తుకున్నాడు, గాడిద వెళ్ళిపోయింది. గాడిదని ఎట్లా వాడుకున్నాడు చూడండి దేవుడు. మనల్ని ఎట్లా వాడుకుంటాడు? మన స్నేహితులతో మనం అట్లా ప్రయాణం చేస్తే
గాడిద లాంటి వారమే కూర్చుంటాం మనం. దేవుని మీద ఆధారపడము. ఈ భారం యెహోవా మీద మోపము, యెహోవా మీద మోపాలి, యెహోవా మీద మనము ఆనుకోవాలి. అబ్షాలోము గాడిదని ఆశ్రయించినాడు. అయినా తండ్రి అంటున్నాడు, తండ్రి ఎంత దావీదు మంచోడు చూడండి, ఎంత వ్యతిరేకం. ఒక రాజ్యాన్ని, తండ్రి రాజ్యం కాకుండా నేను రాజు కావాలనుకున్నాడు. ఒక గుంపునే పోగు చేసుకున్నాడు, చచ్చిపోయినాడు. మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా లోకంలో మనల్ని చనిపోవడానికి కాదు, ఆత్మీయంగా శరీరంగా మనం ఉన్నాం. కానీ అబ్షాలోము హృదయం ఉందేమో చూసుకుందాం. తండ్రికి వ్యతిరేకంగా దేవుని కార్యములందు మనకు ఆసక్తి లేకపోతే పౌలు అంటాడు, క్రీస్తును సంపాదించుకొని దావీదేంది దేవుడిని సంపాదించుకున్నాడు, దావీదుకు సమీపంగా ఉన్నాడు. అంత కష్టాల్లో కూడా ఇక్కడ మొరపెడుతున్నాడు. ముందు పోతే ఏం చేసిండు? అంత దుఃఖంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను. అతనితో జనులందరికీ ప్రాణం ఇస్తున్నందుకు రాళ్ళు రువి దావీదుని చంపుతామనుకున్నారు. అదే దావీదు ఏం చేసినాడు? ధైర్యం చెట్ల దావీదు ఏం చేసినాడు? చదవండి అన్నమాట. దావీదు దేవుడైన యెహోవా, తన దేవుడైన యెహోవాను బట్టి, చూసినారా? దావీదు తన దేవుడైన యెహోవా, అది మాట గుర్తుపెట్టుకోండి. దావీదు తనకు దేవుడు, అందుకని యెహోవా తనకు దేవుడు కాగల జనులు. కాబట్టి కేవలం వస్తూ పోతున్నామేమో, దేవునికి ఆయనను అంటుకట్టబడాలి, ఆయనను అంటుకొని ఉండాలి. ఎట్లా ఉండాలంటే ఫెవికాల్ లాగా, ఫెవికాల్ అని ఊడిపోద్దు కానీ నేను ఊడిపోకూడదు. ఆయనతో అంటూ ఎట్లుండాలంటే ఎట్లుండాలి? ఒకటే, నా దేవుడు నేను ఒకటే. అందుకని యెహోవా తనకు దేవుడు, ఆ మాట చదివిన ఒక్కొక్క పాయింట్ చూడండి. దావీదు తన దేవుడని యెహోవా మీద, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతమంది చంపుతామంటున్నారు, కృతజ్ఞత లేనివారు. బాధ వచ్చినప్పుడు దావీదుతో ఉన్నప్పుడు దావీదు లాంటి సుగుణాలు కలిగి ఉండాలా? అందరూ ధైర్యంగా ఉండాలి. అందుకనే మన శ్రమ దినం వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు. ఎలాంటి పరిస్థితి, సంఘంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మనము ధైర్యంగా ఉండాలి. వారిలాగా ఉండకూడదు. ఎవరిలాగా? దావీదుతో ఉన్న జనులు ఏం చేసినారు? దావీదు వారే, ఇశ్రాయేలులే, తన సహోదరులే చంపుదాం రండి అనుకుంటున్నారు దావీదుని. అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. దావీదు అంటున్నాడు కింద ఏం చేసినాడు దావీదు? 8వ వచనం చదవండి. నేను ఈ దండును తరిమిన దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందామని సెలవిచ్చాను. చూసినారా? దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అంత అధైర్య పరిస్థితుల్లో ధైర్యం చెల్లలేదు, ఏడ్చినాడు. బాధ ఆయనకి, ఈ బాధ ఒకటి, మళ్ళా తనతో ఉన్నవారు. అందుకనే మనం ఎవరినైనా ఏమైనా అయితే ఏం పాపం చేసిండో వీళ్ళని చెప్పి ఎత్తుపొడుస్తూ ఉంటారు. వాళ్ళకి చేయిరిగినా కాలు ఇరిగినా, లేకుంటే ఏమన్నా కుటుంబంలో ఏదన్నా వ్యాధి వచ్చినా. ఈ లోకంలో మనిషి అనేవాడికి ప్రతి ఒక్కడికి వ్యాధి బాధలు సహజం. వృద్ధాప్య సమస్యలు ప్రతి వారికి. ఏం పాపం చేసిందంటే ఏం పాపం చేశారు? ప్రతి విషయంలో దేవుడు మన సహాయం చేయడానికి సమర్థుడు ఆయన. కాబట్టి మన దేవుని బట్టి మనము ధైర్యంగా ఉండాలి. లోకం తనతో ఉన్నవారు అవమానపరుస్తున్నారు, రాళ్ళతో కొడతాం. దావీదు ప్రేమ ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ గలవాడు. కాబట్టి దావీదు 9వ వచనంలో అతని యొద్ద నుండి 600 మంది బయలుదేరి బేసోరు వాగ్గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుకకు. చూసినారా? ఆడిపోతే అమాలేకులు చంపేస్తారు కావచ్చు. దేవుడు అంటున్నాడు దావీదుతో, దావీదు ఏ పొదును ధరించుకొని దేవుని యొక్క విచారణ చేసినాడు. దేవా, ఈ పరిస్థితులు ఇట్లున్నాయి, నేను వాళ్ళని కలుసుకోవట్లనా, వాళ్ళని జయించవట్లా అంటే ఏమన్నాడు దావీదు? నువ్వు వెళ్ళు, నీకు జయం కలుగుతుంది. దావీదు జీవితంలో దావీదు కలిగిన బాధల్లో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు పక్షం, అందుకని 142లో యెహోవా దావీదు కలిగిన బాధలు ఇంట్లోనండి, దావీదు పక్షం ఆయన జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే కింద మందిరం గురించిన ఆసక్తి,
ఆయన ఎట్లుందంట, ఆయన హృదయంలో భక్షిస్తుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం ఉందా తృష్ణ దేవుని మందిరాన్ని గురించి. అందుకనే మన బాధలు అంతే ఉంటాయి. మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. అందరూ అటెండ్ లేరు. కొంతమంది జీవితాలు చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. మన సంఘమనే కాదు, క్రైస్తవ లోకంలో ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి నిరాశ నిస్పృహల మీద. ఇలాంటి జీవితం ఉన్నట్లయితే మనం సరి చేసుకోవాలి. సౌలుతో ఉన్నటువంటి సౌలులో ఉన్నటువంటి ఆ యొక్క దుర్బీజము దేవుడు మంచి ఇత్తనం వేసినాడు సౌలులో. కానీ సౌలు మనసు మారలా. అందుకనే వీడి బుద్ధి ఏందంట, మనసు మారాలి. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతనం కావాలి. కానీ సౌలు మనసు మారలా. సౌలు మనస్సు కుళ్ళు, కుతంత్రము, అవిధేయత జీవితము. కాబట్టి ఇలాంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి దావీదుకు కలిగిన బాధ, ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానం, దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు, రక్షించుకున్నాడు. కేవలము తన దేవుని బట్టి, తన దేవుని యొక్క విచారణ చేసినాడు. అనానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ 200 మంది బ్యాక్ స్టెప్ వేసారు. ఆయనను పోయినాడు, పోయి విజయం. ఎందుకంటే తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, విజయం వచ్చింది. ఎందుకంటే దావీదు బాధలు దేవునికి ఎంత పెద్ద గొప్ప కాదు. అదే దావీదు జీవితం. ఎందుకంటే ముందున్న ఆ యొక్క రాజరికము అలవాటు పడాలి దావీదుకి. రాజుకి అన్ని కష్టాలు తెలుసా? అందరూ అనుకుంటారు వాడికి నిద్ర ఉండదు. రాజుకి, మంచి రాజుకు నిద్ర ఉండదు. చెడ్డ రాజుకి అయితే మంచి నిద్రపోతాడు. మంచిగా పరిపాలన చేయాలనుకుంటే ఆ రాజుకు మనశ్శాంతి ఉండదు. ఎందుకుందంటే వాడి అంత ప్రజల మీద ఆలోచన కేంద్రీకృతమవుతుంది. ఎవరు ఎట్లా పోతే నాకేందనుకుంటే. అందుకనే సంఘాలు కూడా ప్రియులారా, నేడు ఎబ్రోని పరిస్థితి కూడా అదే. మంచి హృదయం లేదు. దేవుని రాజ్యము అంత గొప్ప. ఇంకో పాటలో ఉంది, వారి బక్సింగ్ గారు టైంలో ఒక చరణంలో, అది నేర్చుకొని పాడదాం తర్వాత భవిష్యత్తులో. కాబట్టి ఇంత గొప్ప సావాసం దేవుడు ఇచ్చినాడు. వేరే డినామినేషన్లో వాక్యం చెప్పరు, ఏదో వస్తారు పోతారు అంతే. కానీ మన దేవుడు మనకిచ్చిన ఈ సావాసంలో మనం పరిపూర్ణం కావాలి. దావీదుతో ఉన్న వారిలాగా ఉండకూడదు. శ్రమ వచ్చినప్పుడు మనము ఏదైనా అవసరం ఉంటే దేవుని విషయంలో మనం వెనకడి చేస్తాం. చేయకుండా చేసేవారి మీద కూడా అసంతృప్తి, శాపం వస్తుంది పిల్లరా. దేవుడు వింటాడు. దేవుని కొరకు మనము ఏమంటాడు, సజీవ యాగంగా మనము దేవుని సమర్పణ. దావీదు జీవితం అదే. దావీదు మొత్తం మనసంతా దేవుడే. అందుకనే దావీదు ప్రతి పరిస్థితులు కూడా పాపం చేసినా కూడా దావీదును క్షమించినాడు. ఎందుకంటే దావీదు మనస్సు ఏదో తెలియక అవివేకంతో పాపం చేసిన అంటాడు. ఇక పాపం చేయను. దావీదు ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు. ఆయన కూడా ప్రతి విషయంలో దావీదుకు ఇదే. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసినాడు. దావీదు జయము సమస్తం సంపాదించుకున్నాడు. కాబట్టి మనల్ని కూడా మధ్యాహ్న కాల సమయంలో మనకు కూడా కలిగిన ప్రతి విషయంలో, అది బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కూడా క్రైస్తవులుగా సంఘంలో మనకు ఒక స్థానం ఇచ్చినప్పుడు మనము ఎలాంటి పరిస్థితిలో కూడా మన దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. మన మనసంతా దేవునికి ఉపయోగపడేది ఉండాలి. మనము దేవునికి ఉపయోగపడే వారంగా ఉండాలి. తద్వారా ఆ యొక్క రాజ్యానికి మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు సంఘంలో. కాబట్టి నువ్వేం కూర్చుకుంటావు, భూమి మీద ఏం విత్తావో పరలోకంలో అదే కోస్తావు. నీ మనస్సు, నీ యొక్క సమర్పణ బట్టే నీ యొక్క జ్ఞానము పనికిరాదు. ఆయన జ్ఞానానికి లోబడి స్వబుద్ధిని ఆధారం చేసుకుండా దేవుని మీద మనం ఆధారపడి దేవుని కార్యంలో ఆసక్తి కలిగి దావీదుకు బాధ కలిగినా కూడా విచారణ చేస్తే, అదే సౌలు విచారణ చేసిండు, పట్టించుకున్నాడా? పట్టించుకోవాలి. అసలు వినలేదంట సౌలు మాట. కర్ణ పిశాచం దగ్గర లాస్ట్కు చచ్చిపోవడానికి కూడా ఇంకోటి సాయం చేసిండు. అంత గొప్ప మరణం పొందిండు. సౌలు మరణం ఎట్లుంది? ఈటి మీద పడ్డాడంట, మూలుగుతున్నాడు, ప్రాణం పోలా. నీ దండం పెడతా, నన్ను పొడవమంటున్నాడు. అమాలేకులు చేతులు చచ్చిపోయాడు లాస్ట్. అంతే కదనా?
చివరిగా ఈట మీద పడ్డాడు. చచ్చిపోయేటప్పుడు కూడా ఎట్లా చచ్చిపోయాడు? వాడిని బతిలాడి కదా. ఆత్మీయంగా మనం నష్టపోతే ఆత్మీయంగా అదే చావు వస్తుంది. ఆత్మీయంగా శరీరకంగా ఉన్నాం, కానీ నాకు జీవం ఉందనుకుంటే దేవునికి ఉపయోగపడే వారంగా ఉండాలి. మధ్యాహ్న కాల సమయం దేవుడి వాక్య భాగం మన కొరకు దీవించి ఆస్వాదించును గాక.